2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సరి. మార్చ్ మాస ఫలాలు ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారికి అండ్ వారు ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, వీటి గురించి ఈ రోజు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ముందుగా గ్రహ సంచారం ఏ విధంగా ఉంది ఈ మాసం మొత్తం? మార్చి నెలలో అనేక గ్రహాల యొక్క ట్రాన్సిట్ ఉంది. అదేవిధంగా కొన్ని గ్రహాలు వక్ర మార్గం నుంచి రుజు మార్గంలో కూడా వెళ్ళబోతున్నాయండి. మనం డీటెయిల్గా చూస్తే కనుక ముఖ్యంగా మార్చి 2వ తారీఖున శుక్రగ్రహ సంచారం అనేటువంటిది కుంభరాశి నుంచి మీనరాశిలోకి వెళ్ళబోతుందమ్మా శుక్రుడు. సో తర్వాత రెండవది మార్చి 11వ తారీఖున గురువు అనేటువంటి ఆయన వక్రగతిని చాలించి రుజు మార్గంలోకి వెళ్ళబోతున్నారు. ఇది ప్రత్యేకించి కొన్ని రాశుల వాళ్ళకి రాజయోగాన్ని ప్రసాదిస్తుందండి, చాలా అమోఘంగా అనమాట. తర్వాత మూడవది మార్చి 15వ తారీఖున రవి కుంభరాశిలోంచి మీనరాశిలోకి రవి సంక్రమణం, ఇది కూడా చాలా గొప్ప విషయం. తర్వాత మార్చి 21వ తారీఖున బుధుడు అనేటువంటి ఆయన ఆల్రెడీ కుంభరాశిలో ఉన్నారు కదండి, ఆయన వక్రగతిలో ఉన్నారు. ఆయన వక్రగతిని త్యజించి రుజు మార్గంలోకి వెళ్ళబోతున్నారు. ఇకపోతే మళ్ళీ 26వ తారీఖున 2వ తారీఖున మీనంలోకి వచ్చినటువంటి శుక్రుడు మళ్ళీ వెంటనే మేషంలోకి వెళ్ళిపోతారు. సో ఈ మార్చి నెలలో ఈ గ్రహ సంచారములు అనేటువంటివి మారబోతున్నాయి. కొన్ని గ్రహాలు వక్రగతి నుంచి మారబోతున్నాయి. సో దీనివల్ల అనేక భిన్నమైనటువంటి మార్పులు మార్చి నెలలో అయితే చోటు చేసుకోబోతున్నాయండి. ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యవహారికంగా, పనుల విషయంలో, ఆరోగ్య విషయంలో, అన్ని విషయాల్లోనూ కూడా అనేక రకాల మార్పులు అయితే ప్రతి రాశి వాళ్ళకే కనబడబోతున్నాయమ్మా. గ్రహ సంచారం ఆధారంగా కర్కాటక రాశి వారికి మార్చ్ మాసంలో కంప్లీట్గా మనం చూసుకుంటే విద్యపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, విదేశీ పరంగా ఎలా ఉంటుంది, ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? తప్పకుండా అమ్మా. కర్కాటక రాశి వాళ్ళకి మనం తీసుకుంటే ముఖ్యంగా ఆ గ్రహాల యొక్క ట్రాన్సిట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి మనం చార్ట్ పరంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దామండి. ముందుగా జన్మానికి అధిపతి అయినటువంటి చంద్రుడు 2 రోజులకు ఒకసారి కదులుతూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళు మానసికమైనటువంటి ఒడిదుడుకులు లేకుండా ఏ కష్టం వచ్చినా హ్యాపీగా దాన్ని తీసుకుని ఇది ఫ్యూచర్లో రాబోయేటువంటి మంచి కోసమే నా జీవితంలో జరిగింది అని మంచిగా అనుకుని ముందుకు వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఒక ఫండమెంటల్ బాగా గుర్తుపెట్టుకోండి. రెండవది సెకండ్ లార్డ్ అయినటువంటి రవి, ఆయన ఎక్కడున్నారండి? సెకండ్ లార్డ్ అష్టమంలో ఉన్నారు. సెకండ్ సేవింగ్స్, వాక్కు స్థానము, కుటుంబం అన్నీ కూడా రావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా బ్లాక్ అవ్వడం, ఉన్నటువంటి సేవింగ్స్ కూడా ఖర్చు అవ్వడం, మాట వల్ల గొడవలకి దారితీయడం, మాట వల్ల రిలేషన్స్ దూరం అవ్వడం, తర్వాత కుటుంబంలో చికాకులు, ఒక తెలియనటువంటి డామినెంట్ వాతావరణం అంతా కూడా సంభవించడం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా కనబడతాయండి. ఎప్పటి వరకు అంటే మార్చ్ 15వ తారీఖు దాకా ఇది కనబడుతుంది. అష్టమ రవి యొక్క దోషం ఉంది కాబట్టి మార్చి 15 తర్వాత రవి అనేటువంటి ఆయన ఎక్కడికి వెళ్తారండి? రవి అనేటువంటి ఆయన మీనరాశిలోకి వెళ్తారు. సో భాగ్యంలో రవి బెటర్మెంట్ ఉంటుంది. అప్పటికి కూడా రవి అనేటువంటి పెద్దగా యోగించరు, బెటర్మెంట్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీద మార్చి 15 తర్వాత బెటర్మెంట్ ఉంటుంది ఫైనాన్షియల్గా. సో ఈ ఫైనాన్షియల్లీ, విద్యా పరంగా, కుటుంబ పరంగా కొద్దిగా గ్రోత్ అయితే బెటర్మెంట్ ఉంటుంది. 3rd అండ్ 12th లార్డ్ అయినటువంటి బుధుడు అష్టమ స్థానంలో ఉన్నారండి. ఈ బుధుడు యోగిస్తూ ఉన్నారు. బుధుడు అష్టమంలో యోగిస్తారు. దీనివల్ల మీ సిబ్లింగ్స్తో లేకపోతే మీ కొలీగ్స్ వల్ల ఏదైనా కలిసి రావడము, ఆర్ లేకపోతే దూరపు ప్రయాణాలు ఏదైనా చేయాలనుకుంటే అది కలిసి రావడము, వ్యాపారంలో మంచి విజయాలు రావడం, విద్యార్థులకు ఏదైనా చిన్న చిన్న శుభవార్తలు వినడం, ఇలాంటివి కలుగుతాయండి. ఇది చాలా బాగుంది. అయితే తర్వాత 4th చూడండి, 4th అండ్ 11th లార్డ్ అయినటువంటి శుక్రుడు, ఈయన ఎక్కడున్నారంటే అష్టమంలో యోగిస్తూ ఉన్నారు. భార్యాభర్తల మధ్యలో వచ్చేటువంటి చిన్న చిన్న ఇబ్బందులు, మనస్పర్ధలు, మానసిక చింతన, ఇవన్నీ కూడా వాటంతట అవే కాలక్రమేణా సాల్వ్ చేసుకునేటువంటి అవకాశాలు అనమాట. ఇది బాగుంటుంది. 11th లార్డ్ శుక్రుడు కాబట్టి ఆయన బాగున్నారు కాబట్టి నూతన వస్త్ర యోగాలు, నూతన ఆభరణ యోగాలు, నూతన ఆకస్మిక ధన యోగాలు ఇలాంటివి ఇస్తారనమాట. ఇక్కడ సెకండ్ లార్డ్ బాగాలేకపోయినా శుక్రుడు ఖచ్చితంగా ఇస్తారు. అయితే 5th అండ్ 10th లార్డ్ మనం చూడండి, 5th అండ్ 10th లార్డ్ అయినటువంటి కుజుడు, ఆయన కూడా అష్టమ స్థానంలోనే ఉన్నారు. సంతానానికి సంబంధించిన ప్రాబ్లం తప్పకుండా కనబడుతుందండి. ఎవరైనా కర్కాటకం వాళ్ళు సంతానం మేము ప్రయత్నం చేస్తున్నామంటే ఇప్పుడైతే యోగం లేదు వాస్తవంగా. రెండోది పంచమాధిపతి, లవ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి చూడడం, హయ్యర్ ఎడ్యుకేషన్ విషయంలో ప్రాబ్లమ్స్ అనేటువంటివి చూడడం. బాగా గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ 2వ తారీఖు వరకు లోపులో ఏదైనా గాయము, లేకపోతే వాహన ప్రమాదము, లేకపోతే ఏదైనా శరీరంలో అనారోగ్య సమస్య, ఇలాంటివి ఇస్తారండి. అష్టమంలో కుజుడు కదండి, పైగా అసలైనటువంటిది కెరీర్ కదా, ఎవరికైనా కెరీర్ కదా. కర్కాటకం వాళ్ళకి 10th లార్డ్ అయినటువంటి కుజుడు కూడా అష్టమం.
5th అండ్ 10th లార్డ్ అనమాట. దీనివల్ల కెరీర్ అంతా కూడా ఆన్ అండ్ ఆఫ్ కెరీర్లా ఉండడం, అంటే కెరీర్లో ఏదైనా ఇబ్బందులు రావడం కానీ, జాబ్ నుంచి బయటికి రావాల్సిన పరిస్థితులు, జాబ్ పోవడము, జాబ్లో ఇబ్బందులు, కష్టాలు, అప్పులు, ఈవెన్ అష్టమ కుజుడు అప్పులు ఇస్తారు. సో అప్పులు, వాహన ప్రమాదాలు, ఇలాగా ఏదో ఒక సడన్ ఈవెంట్ అనమాట కొద్దిగా ఇబ్బంది కలిగించేటువంటిది జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడతాయి. ఆ విషయంలో కేర్ఫుల్గా ఉండాలండి. తర్వాత ఏంటి అంటే 6th అండ్ 9th లార్డ్ అయినటువంటి గురుడు ఎక్కడున్నారండి? కర్కాటకం వాళ్ళకి 12th హౌస్లో ఉన్నారు. 12th హౌస్లో వక్రగతిలో ఉన్నారు కాబట్టి లాభం మీద ప్రభావితం అయ్యే ఎంతో కొంత కాపాడారు ఇప్పటిదాకా. బట్ మార్చి 11వ తారీఖు తర్వాత గురుడు రుజుమార్గంలోకి వచ్చేసాక కంప్లీట్గా 12th హౌస్లోనే ఉంటారు. 12వ స్థానం మీద ఉంటుంది ఆయన దృష్టి అంతా కూడా. అప్పుడు ఏం జరుగుతుంది? 6th అండ్ 9th లార్డ్ కాబట్టి రుణ బాధలు, ఫైనాన్షియల్ ట్రబుల్స్ అనేటువంటివి పెరగడం, చిన్న చిన్న అవమానాలు ఏవైనా చూడడం. 9th హౌస్ కాబట్టి 9th 12th దీనివల్ల ఏంటంటే ఏదైనా ప్రయాణాలు చేయాల్సి వస్తే తప్పకుండా జరుగుతాయి. ఇందాక కూడా చెప్పుకున్నాం కదండి, 3rd అండ్ 12th లార్డ్ బుధుడు వల్ల విదేశీ యోగాలు అనుకూలిస్తాయి. ఇక్కడ 9th లార్డ్ 12th వల్ల ఖచ్చితంగా మళ్ళీ విదేశీ యోగాలు అనేటువంటివి అనుకూలంగా ఉన్నాయి. తప్పకుండా కర్కాటకం వాళ్ళకైతే ఫారిన్ ట్రావెల్స్ అండి, ఇమిగ్రేషన్ ఇష్యూస్ అండి, H1B అండి, ఇవన్నీ అంటారు కదా, అవన్నిట్లోనూ కూడా మంచి శుభవార్తలు అయితే కనబడుతున్నాయండి. అదొక్క విషయంలో చాలా బాగుంది. ఇకపోతే 7th అండ్ 8th లార్డ్ అయినటువంటి శని 9th హౌస్లో ఉన్నారు. దీనివల్ల మెరిటల్ లైఫ్లో సామాన్యంగా ఉంటుంది, పెద్దగా ఇబ్బందిని కాదు, అలా అని చెప్పి సూపర్గా అని కూడా చెప్పుకోకర్లా, యావరేజ్గా మిశ్రమంగా బాగుంది. అష్టమాధిపతి భాగ్యంలో ఉన్నారు. ఈయన కూడా పర్వాలేదు, పెద్దగా ఇబ్బంది ఉండరు, కానీ మానసికమైన ఒత్తిడి ఇస్తారు. ఎందుకు? అష్టమ స్థానంలో 5 గ్రహాలు ఉన్నాయండి. హిడెన్ టియర్స్ అనమాట, చెప్పుకోలేనటువంటి బాధ, చెప్పుకోలేనటువంటి ఇబ్బంది. పైగా కర్కాటక రాశి వాళ్ళకి పుష్యమి, పునరోసు, 4 ఆశ్లేష, ఈ 3 నక్షత్రాలకి కూడా మెరిటల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఉంటాయని మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. సో అలాంటివి ఏవైనా ఉంటే ఈ టైంలో చాలా జాగ్రత్త, అష్టమంలో ఉన్నారు కాబట్టి. సో ఓవరాల్గా కర్కాటక రాశి వాళ్ళకైతే ఈ మాసంలో 2 గ్రహాలు మాత్రం బాగున్నాయండి. అష్టమ స్థానంలో ఉన్నటువంటి బుధ శుక్రులు ఇద్దరు కూడా బాగున్నారు. వాళ్ళు ఫారెన్ ట్రావెల్స్కి మంచి యోగాన్ని ఇస్తున్నారు. కుటుంబపరమైనటువంటి ఒత్తిడిని తగ్గించడానికి, మెరిటల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ తగ్గించడానికి శుక్రుడు మనం చెప్పుకున్నట్టుగా. తర్వాత 11th అంటే చేసేటువంటి పనిలో కొద్దిగా గ్రోత్ అనేటువంటిది ఇవ్వడానికి, నూతన వస్త్రయోగాలు, ఆకస్మిక ధన ప్రాప్తి చెప్పుకున్నాం కదండి, అలాంటివి ఇవ్వడానికి మంచిగా అనుకూలిస్తున్నారు. ఎక్సెప్ట్ దట్ మిగతా అన్నీ కూడా కొద్దిగా మిశ్రమంగా, ప్రతికూలంగా ఉన్నాయన్న మాట మాత్రం వాస్తవం. కాబట్టి తగినటువంటి జాగ్రత్తలు, రెమెడీస్ ఆచరిస్తూ, ప్రికాషన్స్ తీసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే కర్కాటక రాశి వాళ్ళకి బాగుంటుంది. అండ్ అలాగే మీరు అన్నట్టుగానే జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలి అంటారు? ముఖ్యంగా చెప్పాలంటే అష్టమ స్థానంలో అన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఏదో తెలియని అన్ఎక్స్పెక్టెడ్ సడన్ ఈవెంట్ రిగార్డింగ్ ఈ వాహన ప్రమాదాలు, లేకపోతే అప్పులు, లేకపోతే ఏదో ఒక సడన్ ఈవెంట్ అంటే కొద్దిగా ఇబ్బంది కలిగించేదే, అలాంటివి జరగకుండా ఉండాలి అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. రెండవది ఇష్టదైవము, కులదైవము. ఇంటికి ఒక దైవం ఉంటారు తప్పకుండా, ఆ దైవాన్ని ఆరాధన చేస్తే రక్షాకవచంలా మిమ్మల్ని కాపాడుతారు. అది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది. ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ఆరాధన చేసుకోవాలి. అది చేస్తూ శివ ఆరాధన, తర్వాత సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ మాసంలో వీళ్ళకి కలిసి వచ్చే రంగు ఏంటి ఉమాగారు? ఈ మాసంలో వీళ్ళకి గోల్డ్ ఆర్ లోటస్ పింక్ కలర్ చాలా బాగుంటుంది. కలిసి వచ్చే నెంబర్ 6 చాలా బాగుంటుంది. కలిసి వచ్చే వారం శుక్రవారం చాలా బాగా కలిసి వస్తుంది. ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది? శివ ఆరాధన చేయండి. ఖచ్చితంగా ఒక రక్షా కవచం లాగా ఆయన యొక్క శక్తి మిమ్మల్ని కాపాడుతుంది. అండ్ ఇంకా ఎవరికైనా కూడా దీనికి సంబంధించి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అండి. ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రతిదీ కూడా గోచార అంశములండి. ఈ గోచార అంశములతో పాటుగా పర్సనల్ చార్ట్ లో జాతకాన్ని చూసుకోవాలి, జాగ్రత్తలు పడాలి, రెమెడీస్ ఆచరించాలి అనుకున్నా, ఆర్ ఎనీ పర్సనల్ గైడెన్స్ కావాలి, ఒక ఆస్ట్రాలజర్గా ఎవరైనా ఉండాలి అనుకున్నా తప్పకుండా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక ఆస్ట్రాలజర్ లాగా, ఒక బ్రదర్ లాగా, ఒక గైడర్ లాగా తప్పకుండా ఉంటాను. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమా గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.